హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. సో నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. మొత్తం జడేసుకుని రెడీ అయినాక నా అవుట్లుక్ చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు చేసిన పని ఏంటో తెలుసా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. సీ యూ సూన్. హే గాయ్స్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా అంతేనా? మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకుని వెరైటీస్ అన్నీ చేసుకుని టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నారా? సో మా దగ్గరలో ఉన్న టెంపుల్కి మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ ఇక్కడ నా కూతురు న్యూగా స్పెక్స్ కొనిందనమాట. వాటిని మామూలుగా వాడట్లేదు. అవి ఒక 2 డేస్లోనే విరిగిపోయాయి అనుకోండి. అంతే, వేస్ట్ ఆఫ్ మనీ. బట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంతే మనం కొనిచ్చడం. మేము అనుకోకుండా అందరం రెడ్ కలర్ వేసుకున్నాం. నేను, మా మదర్, నా కొడుకు వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అనుకోకుండా టెంపుల్కి ఆపోజిట్ ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. మాకు అసలు తెలీదు. మేము సర్ప్రైజ్ అయ్యాము. ఇంతకుముందు చూసిన ఎగ్జిబిషన్ లాంటిదే, కాకపోతే కొంచెం కొత్త కలెక్షన్ ఉంది. అండ్ బయట ఇంకా కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇంకా పూజ సామాగ్రి అంతా అవి తీసేసుకొని ఫస్ట్ టెంకాయ కొట్టి ఇంకా దేవుడి దర్శనానికి అనేది వెళ్తున్నాం అనమాట. మేము కొంచెం లేట్గానే వెళ్ళాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, రష్ ఉంటుందని చెప్పేసి. అయినా మేము వెళ్ళిన టైంకి ఫుల్గానే ఉన్నారు జనాలు. చాలామంది అభిషేకం చేయించడానికి క్యూ లైన్ అనేది ఎక్కువ ఉంది. ఇలా నార్మల్ దర్శనానికి వచ్చేసి అంతేం లేదు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్లో మొత్తము. అండ్ అమ్మవారికి అయితే అర్ధనారీశ్వరి లాగా వేషం వేశారనమాట. చాలా బాగుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ టెంపుల్కి పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిది అదే నాగులు ఉందన్నమాట. సో అక్కడ అందరూ వాటర్ పోస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మ్యాండేటరీ థింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా గంట కొట్టించడం మా రిత్వికాతో. అండ్ వీళ్ళు టెంపుల్లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మేము ఇక్కడ మొక్కుతూ అండ్ వీడియోస్ తీసుకుంటూ నేను ఉంటే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ అల్లర్లో వాళ్ళు ఉన్నారు. ఎంతైనా పిల్లలకి బయటకు వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేర్లేండి. ఎప్పుడు ఇంట్లోనే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ నాకే ఒక్కోసారి అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించడంలో అస్సలు తప్పులేదు నాకు తెలిసి. ఇప్పుడు ఈవెన్ స్కూల్స్ చూసినా, నేను ఇక్కడ సిటీలో చూసిన స్కూల్స్ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నాయి. ప్లే గ్రౌండ్ అనేది కూడా అస్సలు లేదు. ఇంకా ఏమనిపిస్తుంది వాళ్ళకి, స్కూల్ అయినా ఒకటే, ఇంట్లో అయినా ఒకటే, బిగ్ బాస్ హౌస్ జైల్ లాగానే అనిపిస్తుంది అనమాట. కొంచెం ప్లే ఏరియా ఉండే స్కూల్స్, కొంచెం స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. సూన్ రిత్వికాని స్కూల్ జాయిన్ చేయాలన్నమాట. వీఆర్ సెర్చింగ్ ఏ స్కూల్ అయితే బెస్ట్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము కూడా ఇంకా అగరబత్తీలు అవన్నీ వెలిగించి కుంకుమ, పసుపు అవన్నీ వేసామన్నమాట. అండ్ మీరు మాలాగానే ఏదైనా ఫెస్టివల్ అంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటారా? మేము కూడా అనుకుంటామండి. అండ్ దగ్గరలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, చూడనివి ఏమున్నాయి అని సెర్చ్ చేసుకొని మరీ వెళ్తామన్నమాట. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గాయస్. అక్కడ రీల్స్ అండ్ ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ చెప్పాను కదా నాకు ఇట్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదని. సో చూసారు కదా, ఇక్కడ వేరే వాళ్ళ పిల్లలతో కూడా ఆడుతున్నారు వీళ్ళే చిన్నపిల్లలు అంటే. అండ్ ఇంకా అక్కడ అందరు కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాము. నేను, నా హస్బెండ్ అర్ధనారీశ్వర స్తోత్రం అనేది చదువుతున్నాం అనమాట. అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఒకటి ఉంటుందని నాకు తెలియదు. కళ్యాణి బొప్ప గారి వ్లాగ్స్ ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు. అమెరికాలో అమ్ముకుంటే ఒక వీడియోలో ఆమె చెప్తారు అనమాట. మాకు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మేము అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతాము. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి ఏదైనా అకేషన్ ఉన్నా లేదా సంథింగ్ అలా టెంపుల్కి వెళ్ళినా మేము కూడా ఫాలో అవుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా, వచ్చేసాము. నా కిడ్స్ని తీసుకొని రాలేదు. వస్తే ఇది మొత్తం నా చేత కొనిచ్చేవాళ్ళు అనమాట. నేను, మా మదర్ మాత్రమే వచ్చాము. ఇక్కడ ఇంకా నార్మల్గా ఇంతకుముందు నేను ఎగ్జిబిషన్ చూపించాను కదా, సో సేమ్ అలానే ఉన్నాయి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్, ఓకే. అండ్ ఇయర్ రింగ్స్, నాకు ఎక్కడికి వెళ్ళిన ఇయర్ రింగ్స్ పిచ్చి మామూలుగా ఉండదు. సో ఇయర్ రింగ్స్ తీసుకున్నానో తీసుకోలేదో తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే, ఓకేనా. ఇంకా చాలా రకాల కలెక్షన్ ఉంది. నాకు కొంచెం కొన్ని చోట్ల రీజనబుల్ అనిపించినాయి, కొన్ని ప్లేసెస్లో అంత రీజనబుల్ ఏమి అనిపించలేదు అనమాట. కొన్ని అయితే కొన్నాం మేము. లైక్ టాప్స్ వచ్చేసి 1003 అలా ఉన్నాయి. అంటే లుక్ చాలా బాగున్నాయి, స్ట్రైట్ టాప్సే అనమాట. అండ్ ఇక్కడ బీడ్స్వి, చైన్స్, చిన్నపిల్లలవి హెయిర్ బ్యాండ్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. సో అన్నీ అలా ఒక లుక్ వేసేసాను అనమాట అది. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. I hope you all like this video. Nachite give it a big thumbs up. Don't forget to like, share, comment and subscribe to Chaitu's Lifestyle. Bye bye. Keep smiling. Lots of love. Me Chaitu.